Addition of water in acid medium. Addition of water in acid medium. That carbocation mechanism, rearrangement also there. Carbocation mechanism rearrangement is there. Okay, Nana. Next case, addition of water in presence of mercury acetate. AC taken. Here AC means acyl, that is a CH3CO group is called as acetyl. CH3CO. ఇక్కడ మనం క్లియర్ గా అనుకున్నాం CH3COH is called as acetic acid. ఈ acetic acid లో OH is removed. acetic acid లోని OH రిమూవ్ అయితే దాన్ని ఎసిటైల్. ఇక్కడ OH రిమూవ్ అయిందిగా, రిమైనింగ్ పోర్షన్ ఎవరు? CH3CO గ్రూప్. దాన్ని ఏమంటాం? ఎసిటైల్ అనాలి. సరేనా? ఈ ఎసిటైల్ అబ్రివేషన్ AC అన్నాం నాన్న. నౌ హియర్ మెర్క్యూరీ ఎసిటేట్ HgOAc HgOAc. ఈ కేసులో OAc రిలీజ్ అవుతుంది, అంటే ACO మైనస్, నథింగ్ బట్ CH3CO మైనస్ నాన్న. రిమైనింగ్ పోర్షన్ ఇక్కడ మైనస్ ఉందంటే Hg హ్యావింగ్ వాట్ నానా here ప్లస్. సో దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్. మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్ నాన్న, ఎందుకంటే మనం రాసే రియాక్షన్ దీస్ ఆల్ ఆర్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్. దీస్ ఆల్ ఆర్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రా. సరేనా? ఇప్పుడు మెర్క్యూరీ ఎసిటేట్ ఎలా ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అవుతుందో ఇప్పుడు మీరు రియాక్షన్ చూడాలి. ఇది బేసిక్ ఐడియా. మెర్క్యూరీ ఎసిటేట్ ఇవ్వగానే ఎలా రియాక్షన్ సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఈ మెర్క్యూరీ ఎసిటేట్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఎలక్ట్రోఫైల్. ఓకేనా? Right. Now first I am taking again RCH here, double bond here. What is there, Nana? CH2. CH2. ఓకే, ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేస్తాం మనము? మొత్తానికి రియేజెంట్ ఏం యాడ్ చేస్తా అంటే మెర్క్యూరీ ఎసిటేట్ బై వాటర్. Mercury acetate by water nana. Similar way, other reagent sodium borohydride, NaBH4, sodium borohydride. ఈ మొత్తం రియేజెంట్ ఇస్తే వాటర్ ఎడిషన్. ఓకే, ఎలా? సేమ్, లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ ఎలక్ట్రోఫైల్, మోర్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ న్యూక్లియోఫైల్. నౌ ద ప్రోడక్ట్ ఆర్ CH. Now here CH2 nana. Here we are adding hydrogen. Here we are adding hydrogen. Here we are adding what here? OH. Here we are adding what here? OH. Okay. Right. ఇలా మనము ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం? మార్కోనిక్ ఆఫ్ ఎడిషనే. రియాక్షన్ ఎవరు? మార్కోని ఎడిషనే. మార్కోని ఎడిషన్. ఓకేనా? మరి ఎలా రియాక్షన్ ఇది అంతా ఎలా జరుగుతుంది? విల్ సీ ద మెకానిజం. ఫస్ట్ ఇక్కడ RCH here double bond CH2 nana. First we are adding HgOAc. Taken 2. In this case here bond undergoes cleavage like this. Here end carbon is minus, middle carbon is plus. Okay now here Hg plus electrophile added, less substituted side.
mercury electrophile attacks at less substituted site. That's why what's our answer, Nana? R CH here, CH2. Okay, then we are adding here HgOAC. I told you now, electrophile. This is electrophile. Okay, after that here you will get a plus charge, carbocation intermediate. Plus charge, carbocation intermediate. Okay, మరి ఎప్పుడైతే కార్బోకేటైన్ ఉందో here no rearrangement. Reason here mercury having D10 electron. ఇది కంప్లీట్ గా ఫిల్ అయిన D10. D ఆర్బిటాల్ కంప్లీట్ గా ఫిల్ అయింది నాన్న, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నది one of the lone pair donated to CH plus. Here pair of electrons donated by ఎవరు Hg. ఎప్పుడైతే పేర్ అటాక్ అయిందో now Hg కి CH కి మధ్యలో న్యూ బాండ్ R CH here CH2. ఇక్కడ ఏమైంది Hg here bond here OAC. ఓకేనా, ఎప్పుడైతే ఇది ఎలక్ట్రాన్ డొనేట్ అయింది ఇక్కడ ఎవరు ప్లస్ చార్జ్. నా ఇక్కడ ఈ కార్బన్ ఎవరు న్యూట్రల్ అయిపోయింది. కార్బన్ కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి చూడండి, 4 బాండ్స్. ఇవి 3 హైడ్రోజన్ బాండ్, ఒకటి 4. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు 8. 8 ఎలక్ట్రాన్ ఉంటే ఏమంటాం మనం, ఆక్టెట్ రోల్. ఆక్టెట్ రూల్ ఉంటే ఏమంటాం, హైలీ స్టేబుల్. wherever octet rule is there, wherever octet rule is there, that is highly stable. Highly stable. Okay na, octet rule highly stable. Over ఇది ఇక్కడ కార్బన్ ప్లస్ ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్ 600 డెఫిషియెంట్, లెస్ స్టేబుల్. దట్స్ వై ఇక్కడ సైక్లిక్ ఇంటర్మీడియట్. ఈ సైక్లిక్ ఇంటర్మీడియట్ తోటి నో రీఅరేంజ్మెంట్ నాన్న. మనం నిన్న రాసాం హైడ్రోజన్ షిఫ్ట్, మిథైల్ షిఫ్ట్ ఇలా రాసుకున్నాం కదా. హైడ్రోజన్ షిఫ్ట్, మిథైల్ ఇలా రాస్తాం, సరేనా? కానీ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. ఎక్కడ డబుల్ బాండ్ ఉంటే అక్కడే, ఎక్కడ డబుల్ బాండ్ ఉంటే అక్కడే. బ్యాడ్, ఎక్కడ డబుల్ బాండ్ ఉంటే అక్కడే రాయండి. ఇలా ఇంటర్మీడియట్ బ్యాడ్, ఎక్కడ డబుల్ బాండ్ ఉంటే అక్కడే, సరేనా? మరి ఆ తర్వాత ఎవరు వస్తారు? ఇక్కడ H2 ఉంది కదా నాన్న. H2 అంటే ఎవరు? OH. సో ఇక్కడ OH ఇటువైపు అప్రోచ్ అవుతున్నప్పుడు మళ్ళీ బాండ్ క్లీవ్ అవుతుంది. జాగ్రత్త చూడండి, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ పైన ఏమన్నా లోన్ పేరు ఉన్నాయి, ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఎలక్ట్రాన్ ఎక్సెస్ 4 కనబడి ఎక్సెస్ అప్పుడు ఇక్కడ OH అటాక్ అవుతుంటే మళ్ళీ ఇది యథావిధిగా క్లీవ్ అవుతుంది. దెన్ అవర్ ఆన్సర్ RCH హియర్ CH2 HgOAC. దెన్ ఇది ఇక్కడ ఏం అటాక్ అవుతుంది నాన్న? OH గ్రూప్ అటాక్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు మెర్క్యూరీ గ్రూప్ ని అటాక్ చేసాం, ఇక్కడ మెర్క్యూరీ అటాక్ చేసాం, ఇక్కడ ఆక్సిజన్ అటాక్ చేసాం. ఇక్కడ మెర్క్యూరీ అటాక్ చేసాం, అక్కడ అది దీన్ని ఏమంటాం? ఆక్సి మెర్క్యురేషన్. అంటే మెర్క్యూరీ తర్వాత ఆక్సిజన్ అటాక్ అయింది కనుక ఇక్కడ వరకు ఆక్సి మెర్క్యురేషన్ అన్న. ఆక్సి మెర్క్యురేషన్, ఆక్సి మెర్క్యురేషన్. ఈ ఆక్సి మెర్క్యురేషన్ తర్వాత మళ్ళీ ఏముంది మన దగ్గర? NaBH4, సోడియం బోరోహైడ్రేట్. ఇప్పుడు ఈ NaBH4 లో H ఉందిగా,
ఇప్పుడు ఇక్కడ HBr ఇక్కడ బాండ్ క్లీవ్ అవుతుంది నానా కార్బన్ మెర్క్యూరీ బాండ్ క్లీవ్ అయితే హైడ్రోజన్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది హైడ్రోజన్ ఎవరు NaBH4 వాటర్ లో కాదు వాటర్ లో ఉన్నటువంటి హెచ్ కాదు నాన్న ఇది వాటర్ లో ఉన్న హెచ్ కాదు NaBH4 లో ఉన్న హెచ్ యాడ్ అవుతుంది జాగ్రత్త చూసుకోరి ఇక్కడ బాండ్ క్లీవ్ అయ్యి ఇది మెర్క్యూరీగా తర్వాత ఇది ACOH గా ఎస్టిక్ యాసిడ్ గా ఇప్పుడు హెచ్ అటాక్ అయితే ఏమైంది నాన్న CH ఇక్కడ ఎవరు CH2 దెన్ ఇయర్ హెచ్ అటాక్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ OH అటాక్ అవుతుంది ఇలా OH దేని నుంచి వస్తుంది వాటర్ నుంచి హెచ్ దేని నుంచి వస్తుంది NaBH4 సోడియం బోరోహైడ్రేట్ నుంచి వస్తుంది అర్థమైందా ఇలా ఓవరాల్ గా ఏమైంది వాటర్ యాడ్ అయింది కానీ ఓవరాల్ గా ఇది మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ ఇంత రాసి జస్ట్ వాటర్ ఎడిషనే కదా మార్కోనిక్ ప్రోడక్ట్ నేను ఇంత పెద్ద రియాక్షన్ రాసిన చివరిగా మార్కోని ప్రోడక్ట్ మనం యాడ్ చేయాల్సింది వాటర్ అంటే OH ప్లస్ హెచ్ OH ఎవరి నుంచి వస్తుంది వాటర్ నుండి హెచ్ ఎవరి నుంచి వస్తుంది NaBH4 అందుకోసం మెకానిజం రాసేది క్లారిటీ ఉండాలి అర్థమైంది కదా ఇలా ఫస్ట్ ఏమైంది మెర్క్యూరీ ఈ మెర్క్యూరీ అనేది ఎలక్ట్రోఫైల్ ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి లెస్ సబ్స్టిట్యూటెడ్ దగ్గర అటాక్ అవుతుంది అకార్డింగ్ టు మార్కోని యాడ్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ అంటే ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నాయి ఇక్కడ మెర్క్యూరీ దగ్గర D10 ఎలక్ట్రాన్లు ఫుల్ గా ఫిల్అప్ అయి ఉన్నాయి దట్స్ వై ఈ D10 లో ఎలక్ట్రాన్ పేర్ ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది ఆ తర్వాత సైక్లిక్ ఇంటర్మీడియట్ వచ్చింది సైక్లిక్ ఇంటర్మీడియట్ ఎవరు స్టేబుల్ ఎందుకు స్టేబుల్ రా అన్ని న్యూట్రల్ ఇక్కడ కార్బన్ కూడా 8 ఎలక్ట్రాన్ అంటే మనం ఆక్టేట్ రోల్ ఈ ఆక్టేట్ రూల్ కూడా వచ్చింది కనుక హైలీ స్టేబుల్ శానిటైజర్ ఉందా ఒకసారి ఇలా వాటర్ అటాక్ అయిన తర్వాత పోయొచ్చు తర్వాత మెర్క్యూరీ క్లీవ్ అవ్వాలి నాన్న ఇది క్లీవ్ అవ్వడానికి ఎవరు NaBH4 సోడియం బోరోహైడ్రేట్ NaBH4 అంటాం సోడియం బోరోహైడ్రేట్ ఈ హెచ్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది మెర్క్యూరీ క్లీవ్ అయిపోతుంది ఫైనల్ గా ఇది ఎడిషన్ ఇక రీఅరేంజ్మెంట్ లేదు నాన్న గుర్తుపెట్టుకోండి రియాక్షన్ లో R డబుల్ బాండ్ CH2 మొత్తం ఏమి ఇచ్చాము HgOSC టేకెన్ టు బై ఇక్కడ ఎవరు నాన్న వాటర్ NaBH4 బై ఎవరు నాన్న OH మైనస్ ఇప్పుడు ఏం చేద్దాం మనము క్లియర్ గా ఇయర్ బాండ్ క్లీవేజ్ వితౌట్ మెకానిజం అంటే RCH ఇయర్ ఎవరు H2 మార్కోనిక్ ఆఫ్ here we are adding hydrogen here we are adding OH so OH is coming from where water H is coming from where NaBH4 అన్న గుర్తుపెట్టుకోండి NaBH4 లకి వచ్చేది H వాటర్ నుండి వచ్చేది ఎవరు ఇక్కడ వాటర్ నుంచి వచ్చేది OH ఇది మెకానిజం దోమల నుండి దగ్గర కొట్టు సందుల కార్నర్ కి ఇందుకు ఎవరు కొట్టు ఇక ఈ ర్యాక్ లో కొట్టు ఓకేనా ఇది కింది వరకు కొట్టా కింది వరకు కొట్టు స్ప్రెడ్ దూరం నుంచి కొట్టు కొంచెం అంత స్ప్రెడ్ అయితే వస్తుంది కొట్టగానే గ్యాస్ వస్తుంది వస్తుంది అది దాంట్లో పోయినాయి ఖరాబ్ అయినాయి సరే ఇది ఒకటి నాన్న తర్వాత ఒకవేళ RCH డబుల్ బాండ్ CH2
Hg by OH taken to ఇక్కడ D2O నానా NaBH for OH మైనస్ ఇప్పుడు ఏమైందిరా పైన ఉన్నదే రాస్తున్నా కొంచెం డ్యూటీరియం రాసుకున్నా RCH నానా ఇక్కడ ఎవరు CH2 ఇక్కడ దీని నుండి H ఇయర్ H నౌ D2O OH తర్వాత ఎవరిది OD అంటే OH ఎక్కంచెలు వస్తుంది ఎక్కడ H ఎక్కంచెలు వస్తుంది చెప్పడానికి ఇక్కడ నేను కదా HNaBH4 నుండి ODలోకి వెళ్ళి D2Oలోకి వెళ్ళి OD ఇంకా కొంచెం అదే రాస్తున్నా నేనేం కొత్తగా రావట్లే జస్ట్ ఐసోటోప్ చేంజ్ చేస్తున్నా న్యూ రియాక్షన్స్ రాయట్లే ఇక్కడ H2O తీసుకుంటా ఇక్కడ NaBD4 డ్యూటీరియం హైడ్రోజన్ ప్లేస్ లో డ్యూటీరియం తీసుకున్నా ఓకే నాన్న ఇప్పుడు ఎవరు చెప్పండి ఇయర్ బాండ్ క్లివేజ్ సరేనా బాండ్ క్లివేజ్ అయిన తర్వాత ఏమైంది ఆన్సర్ R CH ఇయర్ CH2 దెన్ ఇయర్ H యాడ్ అవుతుంది నాన్న దెన్ ఇయర్ OH యాడ్ అవుతుంది ఇక్కడ డ్యూటీరియం యాడ్ అవుతుంది D సో ఇక్కడ D కంచెలు వస్తుంది ఇక్కడ OH ఇయర్ ఇలా H ఎక్కడి నుంచి వచ్చింది D ఎక్కడి నుంచి వచ్చిందో క్లియర్ గా ఉండాలి కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఇస్తారు రేపు ఎగ్జామ్ లో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ ఎడిషన్ ఆఫ్ వాటర్ అన్నాం అంటే రెండు ఒకేసారి యాడ్ అవ్వట్లే 1 by 1 యాడ్ అవుతున్నాయి రెండు ఒకేసారి యాడ్ కావట్లే 1 by 1 యాడ్ అవుతున్నాయి నాన్న సో అందుకోసమే మనము OH వేరుగా D వేరుగా రాస్తున్నాం రెండు వేరు స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఇంటర్మీడియట్ cyclic intermediate no rearrangement జాగ్రత్త చూసుకోరి సరేనా ఇది మెకానిజం ఇప్పుడు ఫైనల్ గా మెర్క్యూరీ అటాక్ అయిన తర్వాత మళ్ళీ మెర్క్యూరీ తీసేస్తున్నాం ఈ మెర్క్యూరీ తీసేయడాన్ని ఏమంటాం డీమెర్క్యురేషన్ ఇక్కడ మెర్క్యూరీ తీసేసాం కదా డీమెర్క్యురేషన్ సో దట్స్ వై ద నేమ్ ఆఫ్ ద రియాక్షన్ ఏమంట ఆక్సిమెర్క్యురేషన్ డీమెర్క్యురేషన్ name of the reaction oxymercuration demercuration OMDM అనాలి OMDM oxymercuration demercuration చాలు సెల్ నా సెల్ ఇక్కడ పెట్టు చేరు అక్కడే ఉండదు ఆక్సిమెర్ రాసుకోండి అన్నట్టు OMDM అంటే ఆక్సిమెర్క్యురేషన్ డీమెర్క్యురేషన్ ఫస్ట్ మెర్క్యూరీ ఆక్సిజన్ అవుతుంది మళ్ళా మెర్క్యూరీ తీసేస్తున్నాం ఇది ఎడిషన్ ఆఫ్ వాటర్ నో రీఅరేంజ్మెంట్ బట్ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ ఎరా నవ్ ఎగ్జాంపుల్ CH3 CH double bond CH2 reaction HgOH2 by water ఇక్కడ reagent NaBH4 by OH minus nana then what is our answer here bond cleavage చెప్పండి answer now CH3 CH here CH2 then here you have to add what here Marconic of H here OH nana Marconi product A but no rearrangement Marconi product A but no rearrangement nana okay na similar way here CH3 double bond here CH2 then the reaction HgOAc taken to by H2O next ఇది మొత్తం ఉండాలరా
టోటల్ రియేజెంట్ ఉంటేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. ఈ టోటల్ రియేజెంట్ ఉంటేనే ఆన్సర్. ఇది మొత్తం రియేజెంట్ ఇవ్వాలి నీకు. ఇది ఉందిగా, ఇది టోటల్ రియేజెంట్ ఇస్తేనే ప్రోడక్ట్ నీకు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం ఆన్సర్ నౌ. CH3 here CH2 మార్కొని ఇయర్ బాండ్ క్లీవేజ్ లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్. మీకు ఎటువైపు బాండ్ క్లీవ్ అన్నది కూడా ఇంపార్టెంటే, అవునా? ఏమంటారు? మనకి ఎటువైపు బాండ్ క్లీవ్ అవ్వాలన్నా కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇయర్ వీఆర్ రైటింగ్ హైడ్రోజన్. ఓకేనా? ఇయర్ హైడ్రోజన్, ఇయర్ వీఆర్ యాడింగ్ OH. Marconi product. Similar way reaction like this here, double bond is given. HgOAC taken to by H2O, NaBH4 by OH minus nana. Then what happened here? Here is the bond cleavage. Then our answer like this. Here Marconi cup. Here we have to add hydrogen. Here you have to add OH. Okay, Nana? Here OH. Marconi cup, less substituted side H plus, electrophile more substituted side OH. H less substituted, OH more substituted. Marconi cup rule. No rearrangement. ఇలా ఉంది. ఇప్పుడు ఎలా? సేమ్ రియేజెంట్ is same. Now the reaction, here bond cleavage. Now here CH2 nana. Then here we have to add H. Then you have to add OH. You have to add OH. అంతే కదా? ఇలా మనం రియాక్షన్ గుర్తుపెట్టుకొని ఇలా యాడ్ అవుతుంది. ఇది మార్కోని కాఫ్ ఎడిషన్. సిమిలర్ వే pH, CH double bond here, CH2, mercury acetate by water, NaBH4 by OH minus nana. ఈ కేసులో కూడా రియాక్షన్ ఇలా ఉంటుంది. pH here CH, CH2. Here you have to add H. Here you have to add OH. కదా? ఇలా OH యాడ్ చేస్తాం. మార్కోని కాఫ్ రూల్. జస్ట్ ఎడిషన్ ఆఫ్ వాటర్ తీసుకోరు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. రియాక్షన్ మొత్తం కూడా ఎడిషన్ ఆఫ్ వాటర్. మార్కోని కాఫ్ రూల్. ఎవరిది? మార్కోని కాఫ్ రూల్. అది చాలా జాగ్రత్త చూసుకోరి. ఇలా రియాక్షన్ ఇచ్చాము, ఇదే రియేజెంట్. అప్పుడేమైంది ఆన్సర్? సేమ్ ఇయర్ బాండ్ క్లీవేజ్. దెన్ అవర్ ఆన్సర్ నానా CH3C. ఇక్కడ రీఅరేంజ్మెంట్ లేదు అన్నాం, ఇంకా వేరే ఆలోచించవద్దు. వేరెవర్ డబుల్ బాండ్ ఇస్ దేర్ ఎట్ దట్ ప్లేస్ లోనే రాసుకోవాలి. CH2 ఇయర్ H కదా నాన్న. నౌ ఇయర్ OH. ఇక్కడ మార్కోని, ఇది కూడా మార్కోని ప్రోడక్టే, రీఅరేంజ్మెంట్ లేదు, బట్ మార్కోని ప్రోడక్టే. ఇలా ఆక్సిమెర్క్యురేషన్, డిమెర్క్యురేషన్ ఇస్తే మీరు ఆన్సర్ చూసుకోవాలి. అలా చూసుకొని క్లియర్ రాసుకోండి. ఒకసారి అన్ని ఎగ్జాంపుల్ చూసుకొని మనం ఎలా రాస్తున్నాం ఏంటి చాలా ఇంపార్టెంట్, అవునా కాదా?
రాశారా? మరి ఇప్పుడు ఎలా రాద్దాం చెప్తారా? ఓకే, ఇప్పుడు కూడా చెప్పండి మరి ఆన్సర్ ఇక్కడ సేమ్. లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ మోర్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ తీసుకోండి. దెన్ ద ప్రోడక్ట్ యూ కెన్ రైట్. ఓకేనా? Here hydrogen you have to add. Here OH is added. Mark on it. So this is a oxymercuration demercuration. Oxymercuration demercuration nana. Oxymercuration demercuration. This is addition of water. Third one inkote emundi. Third reagent. B2 by THF అన్న. THF అంటే ఇది ఇలా ఉంటుంది. మనకు ఆక్సిజన్ తోటి ఇలా డబుల్ బాండ్ ఉంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూరాన్ అన్న. ఫ్యూరాన్ అన్నాం. అయితే ఈ డబుల్ బాండ్ ప్లేస్ ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇయర్ 1, ఇయర్ 1, ఇయర్ 1, ఇయర్ 1. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్. THF. T అంటే టెట్రా, H అంటే హైడ్రో, F అంటే ఫ్యూరాన్. ఈథర్, ఇది ఎవరు? ఈథర్ సాల్వెంట్ నాన్న. 2 కార్బన్ల మధ్య ఆక్సిజన్ ఉంటే దాన్ని ఏమంటాం? ఈథర్. సో దిస్ ఇస్ యాక్టింగ్ యాజ్ వాట్ హియర్? సాల్వెంట్. సాల్వెంట్ అంతే, వేరే ఏం లేదు. ఓకే, ఇక్కడ B2H6 బై దిస్ రియాక్షన్. ఇప్పుడు రియేజెంట్ ఏంటి అంటే R CH డబుల్ బాండ్ ఇక్కడ CH2 బై B2H6 బై THF నానా. ఇంకొక రియేజెంట్ ఇక్కడ H2O2 బై OH మైనస్ రా. ఈ టోటల్ ఇచ్చిన మనం ఏం చేయాలి? ఈ టోటల్ ఇచ్చిన ఎడిషన్ ఆఫ్ వాటరే. టోటల్ రియేజెంట్ ఇచ్చిన ఎడిషన్ ఆఫ్ వాటరే. వాటర్ యాడ్ చేయాలి అంతే. దీన్ని ఏమంటామంటే హైడ్రోబోరేషన్ రియాక్షన్. రియాక్షన్ నేమ్ హైడ్రోబోరేషన్. రియాక్షన్ ఏంటి? హైడ్రోబోరేషన్. సరేనా? బోరాన్, డైబోరేన్, B2 బోరాన్ డెరివేటివ్ ఇది. బోరాన్ డెరివేటివ్ ఇవ్వడం వల్ల హైడ్రోబోరేషన్ అంటాం. హైడ్రోబోరేషన్. దీని పేరు డైబోరేన్. B2H6 పేరు ఎవరు నానా? డైబోరేన్. డైబోరేన్. డైబోరేన్ నానా. ఓకేనా? బట్ ఇక్కడ మరి ఎడిషన్ ఆఫ్ వాటర్ ఇక్కడ మరి ఏమొస్తుంది ఆన్సర్? R CH. ఇక్కడ ఎవరు నానా? CH2. ఇది ఎవరు? బట్ ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ H వస్తుంది. అంటే ఏమొచ్చిందిరా? యాంటీ మార్కోని. ఎవరు వచ్చారు? యాంటీ మార్కోని ప్రోడక్ట్ వస్తుంది ఇక్కడ. వాటర్ ఎడిషనే, ఎడిషన్ ఆఫ్ వాటరే. ఎవరు? ఎడిషన్ ఆఫ్ వాటరే, కానీ ప్రోడక్ట్ ఎవరు నానా? యాంటీ మార్కోని వస్తుంది. ఏంటి నానా? యాంటీ మార్కోని వస్తుందిరా. జాగ్రత్త చూసుకోరి. ప్రోడక్ట్ ఇక్కడ యాంటీ మార్కోని కాదు, అది హైడ్రోబోరేషన్ యొక్క స్పెషాలిటీ. హైడ్రోబోరేషన్ యొక్క స్పెషాలిటీ గుర్తుపెట్టుకోరి, నీట్ గా రాసుకోండి కదా. హైడ్రోబోరేషన్ ఎవర్రా? యాంటీ మార్కోని. యాంటీ మార్కోని ప్రోడక్ట్. రియాక్షన్ ఇస్ మార్కోని. రియాక్షన్ ఇస్ మార్కోని. అన్న ఏమైందన్నా? ఎప్పుడు పోతాం? నువ్వు ఇంతవరకు నేను అందుకోసం ఫోన్ చేస్తున్నా. వెళ్ళాలన్నా వద్దా? లేట్ ఉందా? ఆల్రెడీ 9:35.
లేకుంటే నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? హైడ్రోబోరేషన్ యాంటీ మార్కోని ప్రోడక్ట్ గుర్తుపెట్టుకోరి. మరి ఎలా జరిగింది రియాక్షన్? యాంటీ మార్కోని రావడానికి కారణం ఏంటి? విల్ సీ ద మెకానిజం. ఓకేనా? వన్స్ అగైన్ ఇక్కడ B86 లో 2 యూనిట్స్ ఉన్నాయి. 2BH3. ఈ బోరాన్ ఎవరు? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కనుక ఎలక్ట్రోఫైల్. ఓకేనా? అర్థమైంది? ఇది ఎలక్ట్రోఫైలే, మనం రాసేది ఎలక్ట్రోఫిలిక్ ఎడిషనే. ఫస్ట్ RCH డబుల్ బాండ్ CH2 రా. తర్వాత ఎవరు యాడ్ చేస్తా? నేను BH3 యాడ్ చేస్తా. ఓకేనా? BH3 లో బోరాన్ సెంటర్ ఎవరు? డెఫిషియెంట్ కదా. దట్స్ వై డెఫిషియెంట్ ఎక్కడ అటాక్ అవ్వాలి? ఇది బాండ్ క్లీవ్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ బోరాన్ వచ్చి అటాక్ అవుతుంది. ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ కదా. చూడండి క్లియర్ గా, ఎలక్ట్రోఫిలిక్ సెంటర్. ఇప్పుడు ఈ బోరాన్ వచ్చి ఇక్కడ ఈ CH2 కి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యేటప్పుడు హైడ్రోజన్ కూడా ఇక్కడ సైమల్టేనియస్ గా యాడ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ఇలా బాండ్ క్లీవ్ అయిపోయి ఇది ఇక్కడ రెడీ. అంటే ఇక్కడ రెండు ఒకేసారి జరుగుతాయి. చూడండి ఇక్కడ బోరాన్, ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్. అయితే ఇక్కడ ఈ బాండ్ రెడీగా ఫామ్ అవుతుంది. కార్బన్ కి బోరాన్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఈ బాండ్ ఫామ్ అయ్యే సందర్భాలలో బోరాన్ H బాండ్ క్లీవ్ అవుతుంది. ఎప్పుడైతే బోరాన్ H బాండ్ క్లీవ్ అవుతుందో అప్పుడు ఈ కార్బన్ కి హైడ్రోజన్ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. కార్బన్ కి హైడ్రోజన్ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. దీని తర్వాత ఇదేంటి? ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది, అది క్లీవ్ అవుతుంది. పై బాండ్ క్లీవ్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. సరేనా? ఇక్కడ ఏం ఫామ్ అయింది నాన్న? ఇలా డాటెడ్ లైన్ తో రాస్తే ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. సో ట్రాన్సిషన్ స్టేట్ ఉన్న దగ్గర రీఅరేంజ్మెంట్ ఉండదురా. ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఏమి రాదు. నో రీఅరేంజ్మెంట్. హైడ్రోజన్ షిఫ్ట్ ఇలాంటివి ఏమి ఉండవు. సరేనా? ట్రాన్సిషన్ స్టేట్. ఫైనల్ గా ఏమైంది? ఇక్కడ బాండ్ చూసుకొని ఇక్కడ ఈ బాండ్ క్లీవ్ అవుతుంది. దెన్ వాట్ ఇస్ అవర్ ఆన్సర్? RCH నానా. ఇక్కడ ఎవరు? CH2. ఇక్కడ ఇయర్ BH2 యాడ్ అవుతుంది. ఇయర్ హైడ్రోజన్, B అండ్ H యాడ్ అవుతుంది, సేమ్ సైడ్ యాడ్ అవుతుంది కనుక సిస్ ఎడిషన్ అనాలి దీన్ని. హైడ్రోజన్ అండ్ బోరాన్, హైడ్రోజన్ అండ్ బోరాన్ రెండు ఒకే వైపు నుంచి యాడ్ అవుతున్నాయి. అర్థమైంది కదా? రెండు ఒకే వైపు నుంచి ఎలా యాడ్ అవుతుంటే దాన్ని సిస్ ఎడిషన్ అన్నాం. అయిపోయింది. అయితే ఒక డబుల్ బాండ్ చూడండి రా. ఒక డబుల్ బాండ్ ప్లేస్ లో ఒక BH బాండ్ ఇన్వాల్వ్ అయింది. అలానే ఇంకా ఇక్కడ ఇంకొక BH బాండ్ ఉంది, రెండు BH బాండ్ ఉన్నాయి. అంటే వీటి కోసం కూడా మనకి ఏమైతుంది? డబుల్ బాండ్ కి యాడ్ అవుతాయి అన్న. చెప్పండి. చెప్పి ఇప్పుడు వస్తా. ఇంకా ఈ క్లాస్ మధ్యలో మనం వదిలిపెట్టేట్టు వస్తాం. 10 వరకు ఉంటుంది. ఇప్పుడు నేను 10కి రానా, 11కి రానా, 12కి రానా?
చూడండి నాన్న, ఒక బిహెచ్ బాండ్, ఒక డబుల్ బాండ్ ఉంటే అక్కడ అంటే ఇంకా ఇక్కడ 2 బిహెచ్ బాండ్స్ ఉన్నాయి కనుక ఇంకా 2 ఆల్కిన్ యాడ్ చేస్తారు. జాగ్రత్త వినండి. అలానే ఇక్కడ ఏమైతుంది, బోరాన్ మళ్ళీ ఎండ్ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ కార్బన్ కి యాడ్ అయిందిగా ఇక్కడ. అంటే ఏముంది ఇక్కడ ఆర్, ఇగో ఇది CH2 ఇయర్, తర్వాత CH2, నెక్స్ట్ ఇక్కడ బోరాన్, ఇక్కడ 1H. సెకండ్ ఈ ఆల్కిన్ యాడ్ అయిందిగా, ఈ ఆల్కిన్ యాడ్ అయింది కదా, ఇగో ఇక్కడ CH2R అయిపోయింది. మరి ఇంకొక బిహెచ్ బాండ్ ఉంది చూడండి నాన్న, ఇయర్ 1 మోర్ బిహెచ్ బాండ్. లెంతీ మెకానిజం, జాగ్రత్త వినాలి. మెకానిజం వింటేనే మీకు యాంటీ మార్క్ అని ఎలా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక ఈ బిహెచ్ బాండ్ ఇక్కడ అటాక్ అవుతుంది. దేర్ఫోర్ టోటల్ గా బోరాన్ చుట్టూ ఎన్ని ఉన్నాయిరా, 3 ఆల్కిన్స్ యాడ్ అయినాయి. బోరాన్ చుట్టూ 3 ఆల్కిన్స్ యాడ్ అయినాయి. టోటల్ ఇప్పుడు 3 హైడ్రోజన్ ఉన్నాయి. BH3 అన్నాం కదా, BH3 లో 3 యాడ్ అయినాయి నాన్న. ఇలా ట్రైఆల్కైల్ బోరాన్, జాగ్రత్త వినాలే, ట్రైఆల్కైల్ బోరాన్ డెవలప్ అయింది. నీట్గా రాసుకోవాలి. ట్రైఆల్కైల్ బోరాన్ డెవలప్ అయింది. ఓకే, అయితే దీని ఇంత పెద్దగా ఉంది కనుక ఈ మొత్తాన్ని నేను R' అనుకుంటా. ఇంకా ఫర్దర్ మెకానిజం అయిపోలేదు కనుక ఈ మొత్తాన్ని R' అనుకోరి. 3 గ్రూపులు టోటల్ గా చూడండి. ఇక్కడ ఒకటి యాడ్ అయింది, ఇయర్ 1 3 యాడ్ అయినాయి నాన్న. ఫస్ట్ బిహెచ్ బాండ్ ఇయర్, ఒక బిహెచ్ బాండ్ ఒక డబుల్ బాండ్ కి యాడ్ అవుతుంది. దట్స్ వై ఇన్ BH3 లో ఏమున్నాయి, 3 బాండ్స్ ఉన్నాయి. 3 బాండ్స్ బిహెచ్ బాండ్స్ ఉన్నాయి. ఆ 3 బాండ్స్ కి 3 ఆల్కిన్ కి యాడ్ అయినాయి. ఇప్పుడు ఏం ఫామ్ అయింది నీకు, ట్రైఆల్కైల్ బోరాన్ ఫామ్ అయింది కదా. R' ట్రైఆల్కైల్ బోరాన్ డెవలప్ అయింది. ట్రైఆల్కైల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంకా ఇది డెఫిషియెంటే, దీనికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇచ్చాను బై బేస్ నానా. ఇక్కడ OH H 2 రిమూవ్ అయితే నీకు మిగిలేది ఎవరు, HOO-. ఇక్కడ ఖాళీ బోరాన్ చుట్టూ ఖాళీ ఉంది, ఇక్కడ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్స్ వై హియర్ H- యాడెడ్ టు బోరాన్. జాగ్రత్త చూడండి, R' బోరాన్, R' ఇప్పుడు ఎవరు అటాక్ అయ్యారు నాన్న, ఈ O- అటాక్ అయింది. ఇగో ఈ O- అటాక్ అయింది. అటాక్ అవ్వడం వల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది బోరాన్ పైన. జాగ్రత్త చూసుకోవాలి. చాలా లెందిగా రాస్తున్న మెకానిజం, ఏదో 1-2 స్టెప్లలో అయిపోయేది కాదు కనుక జాగ్రత్తగా వినండి, జాగ్రత్త రాసుకోవాలి, జాగ్రత్త వినాలి, జాగ్రత్త రాసుకోవాలి. ఆ తర్వాత ఏమైంది నాన్న, ఈ ఓవో బాండ్ ఏమనుకున్నాం మనము, అన్స్టేబుల్ కనుక ఇది వెంటనే క్లీవ్ అవుతుంది OH- గా. ఇది OH- కి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ 1 ఆఫ్ ద R గ్రూప్ షిఫ్టెడ్ టు O. జాగ్రత్త చూడండి, ఓవో బాండ్ క్లీవ్ అయింది. జాగ్రత్త చూసుకోవాలి, ఓవో బాండ్ క్లీవ్ అయింది. ఓవో బాండ్ క్లీవ్ అయిన తర్వాత ఈ OR అనేది, అది R అనేది ఓకు వచ్చి అటాక్ అవుతుంది. బోరాన్, R' ఇదెవరు నాన్న, OR' అయిపోయింది. మళ్ళీ డెఫిషియెంట్ అయింది. ఇది మళ్ళీ డెఫిషియెంట్ అయిందంటే అగైన్ 1 మోర్ OH ఉంది నాన్న. ఓకేనా, అగైన్ వాట్ హ్యాపెండ్ హియర్ ఆల్సో, దిస్ ఈజ్ అ డివైడెడ్ O-. మళ్ళీ O- వచ్చి ఎక్కడ అటాక్ అవుతుంది, బోరాన్. అగైన్ ఆన్సర్ హియర్ బోరాన్, R' ఇక్కడ ఎవరు నాన్న, OR' ఇదెవరు, OOH. ఇక్కడ మైనస్ ఛార్జ్. చాలా లెందిగా రాస్తున్నా. మళ్ళీ ఏమైంది మీకు తెలుసు, హియర్ ఓవో బాండ్ క్లీవేజ్,
OH క్లీవ్ అవుతుంది. OH క్లీవ్ అయితే ఏమైంది, వన్ ఆఫ్ ద R గ్రూప్ షిఫ్టెడ్ టు దిస్ ఆక్సిజన్. R గ్రూప్ O పైకి వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఎవరున్నారు, బోరాన్, ఇది OR డాష్, ఇది కూడా OR డాష్, ఇక్కడ R డాష్, ఇది R డాష్ ఉంది నాన్న, అంతే. సరేనా? మళ్ళీ ఇది కూడా ఇంకా ఏమైంది, వన్ మోర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 3 times అటాక్ అయితే పైన 3 times, ఇయర్ 3 times. అప్పుడు ఈ OR డాష్ కాస్త ఏమైంది నాన్న, బోరాన్, OR డాష్, OR డాష్, ఇది కూడా OR డాష్, ఇది OR డాష్, OR డాష్, OR. R డాష్ అంటే ఎవరు మీకు తెలుసు. R డాష్ అంటే దీన్ని ఇక్కడ రాస్తాను, మళ్ళా రాస్తున్నా, జాగ్రత్త చూడ్రి. బోరాన్ O CH2 CH2 R డాష్ ప్లేస్ లో రాస్తున్నా. నానా O CH2 CH2 R రా, జాగ్రత్త. ఓకేనా? ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏమైంది, హైడ్రోలసిస్. ఇక్కడ ఇప్పుడు ఈ బాండ్ క్లీవ్ అవుతుంది, ఇయర్ బాండ్ కదా. ఇక్కడ ఎవరు H వచ్చి అటాక్ అవుతుంది, ఇయర్ H. మళ్ళీ ఇది యథావిధిగా బోరాన్ OH టేకెన్ 3 గా రిలీజ్ అవుతుంది. ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ ఓకి H వస్తుంది. వింటా ఉన్నారా? జాగ్రత్త చూసుకోరి. ఎప్పుడైతే ఓకి H OH అయింది, R CH2 CH2 OH వచ్చింది నాన్న. ఏ కార్బన్ దగ్గర వచ్చిందిరా, ఎండ్ కార్బన్ దగ్గర వచ్చింది. ఇది కూడా 1 మోల్. ఇది టోటల్ ఎన్ని మోల్ వచ్చింది, 3 moles. ఒక BH3 యాడ్ అయితే 3 moles ఆఫ్ ఆల్కహాల్. చూడండి ఇక్కడ OH ఎక్కడ వస్తుంది, ఎండ్ కార్బన్ దగ్గర వస్తుంది, అంటే లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ వస్తుంది. అంటే మార్కోనిక్ ఆఫ్ అగనిస్ట్ గా OH ఎక్కడ రావాలి, మోర్ సబ్స్టిట్యూటెడ్ రావాలి. రియాక్షన్ మార్కోని, బట్ ప్రోడక్ట్ ఎవరు, రియాక్షన్ మార్కోని, బట్ ప్రోడక్ట్ ఈజ్ యాంటీ మార్కోని. ప్రోడక్ట్ ఎవరు నానా, యాంటీ మార్కోని ప్రోడక్ట్. ఇది హైడ్రోబోరేషన్ రియాక్షన్. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మళ్ళొకసారి చూద్దామా. ఓకే, B2H6 ఉండే 2 BH3 యూనిట్స్ ఉంటాయి, దాన్ని డైబోరేన్ అందాం. THF అంటే ఎవరు, టెట్రాహైడ్రోఫ్యూరాన్ అన్న, టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఉంది. RCH11CH2 B2H6 by THF. అయిపోయిందా? ఇప్పుడు ఇది వస్తే యాంటీ మార్కోని. ఇలా చూడు, B2H6 లో 2 BH3 ఉన్నాయి, జాగ్రత్త చూడండి. తర్వాత ఇక్కడ BH3 యాడ్ అవుతుంది. అప్పుడు ఎట్లా అంటే ఇక్కడ BH బాండ్ BH, ఇది లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ ఎలక్ట్రోఫైల్. బోరాన్ ఎవరు, ఎలక్ట్రోఫిలిక్ సెంటర్. బోరాన్ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్. ఎలక్ట్రోఫిల్ ఎక్కడ అటాక్ అయింది, ఎండ్ కార్బన్. అయితే ఇది క్యాటయాన్ యానయాన్ రాకుండా ట్రాన్సిషన్ స్టేట్ వస్తుంది నాన్న. ఈ ట్రాన్సిషన్ స్టేట్ వచ్చిన తర్వాత బాండ్ క్లివేజ్. ఇక్కడ H, ఇది BH. ఒక BH బాండ్ ఒక ఆల్కిన్ కి యాడ్ అయింది. మళ్ళీ ఇంకొక 2 2H BH ఉన్నాయి కనుక 2 మోల్ యాడ్ అయితే చివరిగా ట్రైఆల్కైల్ బోరాన్ డెవలప్ అవుతుంది. నాన్న, ట్రైఆల్కైల్ బోరాన్. దీన్ని లెందిగా రాయడం కష్టం కనుక దీన్ని షార్ట్ కట్ చేసుకున్నాం, మళ్ళీ R డాష్ అని. అలా ఈ ట్రైఆల్కైల్ బోరాన్ తీసుకున్నాం. ఇక్కడ బోరాన్ ఎవరు, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నది. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే దాని దగ్గర ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నాయి, అందుకోసం O- ఇక్కడ ఫామ్ అయింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ O-. ఈ O- దీనికి డొనేట్ చేయడం వల్ల O కి B కి బాండ్, ఇక్కడ మైనస్ ఎలక్ట్రాన్లు యాక్సెప్ట్ చేసింది కనుక బోరాన్ కు మైనస్ చార్జ్.
బట్ ఇక్కడ ఓవో బాండ్ ఉంది నాన్న, ఇయర్ ఓవో బాండ్ అన్స్టేబుల్ కనుక వెంటనే ఏమైంది, ఆ ఓవో బాండ్ క్లివ్ అవుతుంది. ఓవో బాండ్ క్లివ్ అయ్యి ఎవరు వస్తారు నాన్న, ఇక్కడ OH మైనస్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ గానే ఇది డెఫిషియెంట్ ఆక్సిజన్, ఆ డెఫిషియెంట్ ఆక్సిజన్ కి ఎవరు వస్తారు, R మైనస్ వచ్చి అటాక్ అవుతుంది. ఓకే, R మైనస్ వచ్చి అటాక్ అయిన తర్వాత OR డాష్ R డాష్ అట్లా ఇలా ఇంకా 2 Rలు ఉన్నాయి కనుక మొత్తం 3 Rలు అటాక్ అవుతాయి. టోటల్ 3 OR డాష్ ఫామ్ అయింది. ట్రై ఆల్కాక్సీ బోరాన్ ఇలా ట్రై ఆల్కాక్సీ బోరాన్ డెవలప్ అయిన తర్వాత దెన్ హైడ్రోలసిస్ నానా. ఈ హైడ్రోలసిస్ లో ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ H, ఈ బోరానికి OH, బోరానికి OH, ఈ బోరానికి OH. అందుకోసం బోరాన్ ట్రైహైడ్రాక్సైడ్ గా ఇవి ఆల్కహాల్ గా ఫామ్ అయినాయి. చూడండి, ఆల్కహాల్ కూడా OH ఎండ్ కార్బన్ దగ్గర వచ్చింది, మధ్యలో రాలే, మిడిల్ కార్బన్ లో రాలే, ఎండ్ కార్బన్ వచ్చింది. ఇలా ఎండ్ కార్బన్ రావడాన్ని ఏమన్నాం, యాంటీ మార్కోని. ఎవరు బంగారం, యాంటీ మార్కోని. సరేనా, ఇలా మార్కోని యాంటీ మార్కోని చెక్ చేసుకొని రియాక్షన్ రాసుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ హైడ్రోబోరేషన్, లెందీ మెకానిజం. ఫస్ట్ ఏం చేసిన, ఎడిషన్ ఆఫ్ వాటర్ ఇన్ యాసిడ్ మీడియం రాశాను. తర్వాత ఆక్సిమెర్క్యురేషన్, డిమెర్క్యురేషన్, OMDM, ఆక్సిమెర్క్యురేషన్, డిమెర్క్యురేషన్ నానా, ఆక్సిమెర్క్యురేషన్, డిమెర్క్యురేషన్. ఓకేనా, రైట్. తర్వాత హైడ్రోబోరేషన్ 3 ద్వారా వాటర్ యాడ్ చేస్తున్నాం. 3 వాటిలో ఫస్ట్ దాంట్లో మార్కోనిక్ ఆఫ్ విత్ రీఅరేంజ్మెంట్. ఫస్ట్ దాంట్లో మార్కోనిక్ ఆఫ్ ఉంది, రీఅరేంజ్మెంట్ 2 ఉన్నాయి. సెకండ్ ఆక్సిమెర్క్యురేషన్ మార్కోనిక్ ఆఫ్ కానీ నో రీఅరేంజ్మెంట్, అది మార్కోనిక్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ లేదు. హైడ్రోబోరేషన్ లో యాంటీ మార్కోని ప్రోడక్ట్. సరేనా, సో ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ గా ఆ మూడిటి గురించి రాస్తాను. ఇక్కడ నేను CH2, ఇక్కడ ఎవరు నానా, డైల్యూట్ H2SO4 H3O ఏమైందిరా, RCH కంపారిజన్ రాస్తున్నా. మూడు ఒకే దగ్గర ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని. HOOH ఏముందిరా, ఇక్కడ మార్కోని ప్రోడక్ట్. సో ఇక్కడ ఏముంది, రీఅరేంజ్మెంట్ రియాక్షన్ లో పాసిబుల్. ఇది సెకండ్ రియాక్షన్ ఏంటి నానా, ఆక్సిమెర్క్యురేషన్, డిమెర్క్యురేషన్. ఓకేనా, ఇప్పుడు ఎలా రాద్దాం మరి, RCH ఇయర్ ఎవరు నానా, CH2, ఇయర్ H, ఇయర్ OH. ఏంటిది ఇక్కడ, మార్కోని ప్రోడక్టే బట్ నో రీఅరేంజ్మెంట్ లేదు, ఉండదు. తర్వాత ఎవరు, హైడ్రోబోరేషన్ P2H6/THF నానా, హైడ్రోజన్ పెరాక్సైడ్ బై OH. ఇక్కడ ఏమైంది, RCH రా, CH2